పవిత్రత. పవిత్రత అంటే పరిపూర్ణంగా ఉండటం కాదు, తప్పులు ఎప్పుడు చేయకపోవటమూ కాదు. పవిత్రత అంటే ప్రతిరోజు కూడా మనం దేవునికి ఇష్టమైన దాన్ని ఎంచుకోవటం. ప్రపంచం ఇలా చెప్తుంది, అందరూ చేస్తున్నారుగా, నువ్వు చేస్తే తప్పేముంది అని. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు వేరు అని. అయితే యోసేపు తన ఒంటరితనంలో కూడా పాపాన్ని తిరస్కరించాడు, ఎందుకంటే అతను దేవునికి చెందినవాడు కాబట్టి. బైబిల్ వాక్యం ప్రకారం, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు 1:16. అయితే పవిత్రత మన బలంతో కాదు, దేవుని కృపతోనే సాధ్యం. దేవునికి పవిత్రతగా మనం జీవిస్తే దేవుడు మనలను బలపరుస్తాడు. అయితే ఈరోజు నీవు రాజీ పడుతున్న చోటు ఏదైనా ఉందా? అయితే నువ్వు దేవునిని ఎంచుకో. పవిత్రత నీ జీవితానికి దారి చూపిస్తుంది. ఆమేన్.